మనం కూడా ఈ దినాల్లో మన కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది లేదంటే కారణం ఏంటో తెలుసా పిల్ల? దేవుని మాట వినకపోవడం. దేవుని మాట వినకపోతే నీ జీవితంలో మేలులు ఉండవు. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త బైబిల్ వారు వినమండి. ఆ సమయాన్ని ఒకసారి గుర్తు చేయాలని మనం చేస్తున్నాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారు చదవండి. 11వ వచనం చదువుదాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే. ఇది ఎవరికి చెప్పాడు? దేవదూత గొర్రెల దగ్గరికి వచ్చింది. మీరు జాగ్రత్తగా వినండి. గొర్రెలు పామరులు, పండితులు కాదు, చదువు సంధ్య లేని వారు. పామరులుగా ఉన్నటువంటి గొర్రెల కాపరుల దగ్గరకు దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి చెబుతుంది, అయ్యా భయపడద్దు. నువ్వు దేనికి భయపడుతున్నావు? అప్పు నేను భయపడుతున్నావా? లేక బిడ్డ పెళ్లి కాలని గుండెల మీద పంటెత్తులు ఉంటుంది నేను భయపడుతున్నావా? ఏ సమస్యతో నువ్వు భయపడుతున్నావు? ఈ క్యాండిడేట్ సర్వీస్ రోజున దేవుడు గొర్రెలకు చెప్పిన వాగ్దానాన్ని నీకే చెప్తున్నాడు. భయపడొద్దు, భయపడకండి. ఏ సమస్య వచ్చినా తీర్చేదానికి నేనున్నా, రక్షకుడుగా నేను పుట్టా. కంటే గర్భము ధరించి కుమారుని కను అతనికి ఇమ్మానుయేలు వారి పేరు. మీకా ప్రవక్త ముందుగానే చెప్పాడు. 500 సంవత్సరాల పూర్వమే మీకా ప్రవక్త ఆయన కుమారుని పెట్టుంది, అతనికి ఇమ్మానుయేలు పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు.